వారందరికీ కూడా చర్చలో ఉన్న వారికి నమస్కారం. థ్యాంక్ యూ. మనతో పాటు వేణుగోపాల్ గారు జాయిన్ అవుతున్నారు. ఉమేష్ చంద్ర ఫాదర్ ఆయన. ఉమేష్ చంద్రన్ మనకు తెలుసు ఇక్కడ అత్యంత ఉమేష్ చంద్ర గారు మీ బ్యాచ్ సార్? మీ బ్యాచ్? అందుకని నాకు గుర్తు. ఎస్ వేణుగోపాల్ గారు చెప్పండి సార్. ఏమనిపిస్తోంది సార్ ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమం, ఇప్పుడు మీ దాంట్లో మావోయిస్ట్ ఉద్యమం అవసాన దశకు, చివరి దశకు చేరుకుంది. సో ఇప్పుడు మీ సన్ని ఇక్కడ దగ్గరలే, చాలా దగ్గర ఎస్ఆర్ నగర్ కూడల దగ్గరే కాల్చి చంపారు. నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు కదా ఉమేష్ చంద్ర గారు. ఆయన ట్రాన్స్ఫర్ అయితే పోలీసులు స్ట్రైక్ చేశారు. నాకు తెలిసి ఆయన కరీంనగర్ ఎస్పీగా బదిలీ చేస్తే పోలీసులు పెద్ద ఎత్తున, మా ఉమ్మడి జిల్లా ఎస్పీగా అయితే పోలీసులు స్ట్రైక్ చేసి జనాల్ని కనిపించినట్టు కొట్టారు. అంత డైనమిక్ ఆఫీసర్, పోలీసులు చాలా ఇష్టపడే ఆఫీసర్ ఉండే. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ దశకు వచ్చిన తర్వాత మీకు దీని సొల్యూషన్ ఏంటి? ఇట్ హస్ కమ్ టు రైట్ కంక్లూజన్. ఎందుకంటే వైలెన్స్ తో వాళ్ళు ఏమీ రిఫార్మ్ చేయలేరు సొసైటీని. అందుగాక అదే కాకుండా వాళ్ళు సొసైటీకి దూరంగా ఉండి సొసైటీని బాగు చేయాలనేది కరెక్ట్ కాదు. అందువల్లే వాళ్ళు ఈ కంక్లూజన్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెరీ ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి నో అదర్ వే దాన్ టు విత్డ్రా దేర్ యాక్టివిటీస్. ఎప్పటికైనా వాళ్ళు ఈ విధంగా రియలైజ్ అవుతే చాలా సంతోషమైన విషయం. ఓకే ఓకే. సో రియలైజ్ అంటే వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది చర్చలు జరపాలంటారు. చర్చలు జరపాలా వద్దా? చర్చలు జరిపేది ఏమన్నా, వాడు ఇదివరకు ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. అందువల్ల చర్చలకి ఏమీ లేదు, వాళ్ళు వచ్చి సరెండర్ కావటమే దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ నౌ. ఓకే ఓకే ఓకే. సో ఉమేష్ చంద్ర గారిని అప్పుడు ఎందుకు టార్గెట్ చేశారనుకుంటున్నారు? రీజన్ అంటే నక్సల్ ఫండ్ మీద చాలా వర్క్ చేశారు కదా. కరీంనగర్ లో చేశారు, వరంగల్ లో చేశారు. అందువల్ల వాళ్ళు వాళ్ళ యాక్టివిటీకి అబ్స్ట్రక్షన్ అయ్యి వస్తున్నారని వాళ్ళు చేశారు. ఓకే ఓకే. జేడి లక్ష్మణ్ గారు మీరు చెప్తారా ఎందుకు ఉమేష్ చంద్ర గారిని అప్పుడు? యాక్చువల్లీ అది ట్రాఫిక్, అంత ట్రాఫిక్ లో ఎస్ఆర్ నగర్ కూడలంటే ఎట్లా సాధ్యమైంది అది? యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరగక ముందు 10 రోజుల ముందు మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కలిసాం, నేను ఉమేష్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, జేడి లక్ష్మణ గారు మాట్లాడుతున్నారు. 10 రోజుల ముందు మేము కలిసాం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. ఆ తర్వాత అక్కడ కలిసి యాక్చువల్ గా ఉమేష్ 90 బ్యాచ్ కానీ 91 లో జాయిన్ అయ్యారు. ఓకే. సో మాతో పాటు ట్రైనింగ్ లో లేరు, నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. కానీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేమిద్దరం తర్వాత కలిసాం. కలిసిన తర్వాత మాట్లాడుకున్నాం. బట్ వెరీ అన్ఫార్చునేట్, అంటే ఎంత ప్లాన్డ్ గా జరిగిందో ఈ ఇన్సిడెంట్ అన్నది మనం, అంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏ విధంగా చేయాలి అన్నది, ఇంక్లూడింగ్ వ్యాస్ గారు కూడా మన లాల్ బహదూర్ స్టేడియం లో ఆయన ఈ విధంగా, తర్వాత పరదేశీ నాయుడు గారు, ఆయన యాక్చువల్ గా ఆర్టీసీ బస్సులో వెళుతున్నప్పుడు ఆర్టీసీ బస్సునే బ్లాస్ట్ చేసేసిన సంఘటన అవన్నీ కూడా మనం చూసాం చాలా మంది. వీరంతా కూడా ప్రామినెంట్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాబట్టి ఇంత ప్లానింగ్ తో చేస్తూ ఉండడం అన్నది వీళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గానీ వీళ్ళ మోటివ్స్ గానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి అల్టిమేట్ గా వారు అన్నట్టు, ఉమేష్ చంద్ర గారి ఫాదర్ వేణుగోపాల్ గారు అన్నట్టు, బేసిక్ గా ఈ సరెండర్ అన్నది ముఖ్య విషయం. వారు దీని ద్వారా సాధించేది ఏం లేదు. కాబట్టి జనజీవన స్రవంతిలో జాయిన్ అవ్వండి. ఉమేష్ చంద్ర గారికి అప్పుడు చాలా పెద్ద కవర్ సెక్యూరిటీ కూడా ఉంది కదా ఆయన. ఐ థింక్ సెక్యూరిటీ తక్కువగానే ఉంది. ఆయన ఐ థింక్ హీ వాజ్ ఏఐజీ ఆర్ సమ్ పోస్ట్ లో ఉన్నట్టున్నారు ఇక్కడ డీజీపీ ఆఫీస్. గన్మెన్ అప్పుడు లేరా? గన్మెన్ ఉన్నారు అనుకుంటాను, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లేవు కానీ, బట్ హీ వాజ్ విత్ మినిమం సెక్యూరిటీ. కానీ అంతే, రాజధాని నగరంకి వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దాకా, అక్కడ దాకా అంత డేర్ ఎట్లా చేయగలిగారు? జనరల్ గా ఇంటీరియర్ ప్లేస్ లో ఇటువంటి చోట ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లాగా చేస్తారు కదా.
ఎట్లా పారిపోగలిగారు? అంటే ఏంటంటే వ్యాస్ గారిని ఎక్కడ చేశారు? స్టేడియంలో చేశారు. అది కూడా సెంటర్ ఆఫ్ ది సిటీ. అది 91, 92. 92. ఉమేష్ గారిని ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ కార్నర్. అంటే ఈ విధంగా వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ ప్లానింగ్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంటే హౌ డీప్లీ దే ఆర్ పెనట్రేటెడ్ ఇన్ టు దిస్ థింగ్. తర్వాత అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఇస్తున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అది కూడా మనం గమనించాలి. అర్బన్ నక్సల్ అనే కాన్సెప్ట్ అప్పటి నుంచే ఉంది. అంటే అర్బన్ సింపథైజర్స్ గానీ, ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ గానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. షెల్టర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం షెల్టర్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి వస్తున్న విషయాలే ఇవన్నీ. ఓకే ఓకే, రైట్ అండి. ఐ కెన్ లీవ్. యా, థ్యాంక్ యూ. వేణుగోపాల్ గారు, సో ఇప్పుడు చర్చలు అన్నవి సొల్యూషన్ కాదంటారు, అంతేనా? ఇంకా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. వాళ్ళు దే హావ్ టు సరెండర్ ఓన్లీ నౌ. ఓకే, సరెండర్ ఆర్ ఎలిమినేట్, అంతే. ఎలిమినేట్ చేయడం మాత్రమే మార్గం. దే దెమ్సెల్వ్స్ విల్ గో అండర్ గ్రౌండ్. ఓకే ఓకే, సరెండర్ అవుతారు, లేకపోతే పూర్తిగా వెళ్ళిపోతారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు. ఓకే, చాలా బ్రైట్ ఆఫీసర్ గా ఉండే కదా ఉమేష్ చంద్ర గారు. అంటే ఏమన్నా దీని గురించి, ఏమన్నా మావోయిస్ట్ ఉద్యమం గురించి మీతో ఏమన్నా పంచుకున్నారా? లేదు, మాతో ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. దీని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు హిడ్మా చనిపోయారు, ఇంకా ఒక 4-5 మాత్రమే అగ్రనేతలు మిగిలి ఉన్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో చెప్తుంది మార్చి 31 లోగా ఉండరు మావోయిస్టులు అనేది. ఇట్లా టార్గెట్ పెట్టుకొని చేయడం కరెక్టేనా? చేశారు కదండి, ఇప్పటిదాకా చేశారు కదా. ఈ సిచ్యువేషన్ కి వచ్చిందంటే వాళ్ళ యాక్షన్ వల్లే కదా ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వచ్చింది. ఓకే ఓకే, అందువల్ల ఇంకా 2 months టైం ఉంది కదా, 3 months. ఓకే, దే విల్ సర్టన్లీ అచీవ్ దట్. ఓకే 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 ఓకే, ఐఎమ్ హోప్ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే, మీరు దాని మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ రావు గారు. సో సందీప్ రెడ్డి గారు, మార్చ్ 31